పోలీసు సిబ్బందితో ఈక్వల్ గా ఆరోగ్య భద్రత గాని మాకు కల్పించాలి అన్నారు. సో నా దృష్టికి ఈ రోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈ రోజు మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం, గవర్నమెంట్ తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈ రోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మేము దాని మీద సీరియస్ గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి. అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు. కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలని దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ అయ్యానంటే స్వప్న బ్లాక్, స్నేహ బ్లాక్, అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము, ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉన్న అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్ లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండు. ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్లి ఏ బ్లాక్ లో పెట్టారు? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11 లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట, ఈ బ్లాక్ లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్ లో కూడా నన్ను. అంటే ఓవరాల్ గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈ రోజు అదే జైలు దగ్గరికి విజిటర్ గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. సో కానీ అన్ని కూడా ముందుంటాం. ఇంకో విషయం చెప్పాలండి, లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా 11 నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే. 11 నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే. రీసెంట్ గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని కూడా సర్దుబాటు చేసుకున్నాం, అన్ని కూడా క్లియర్ కట్ గా జరుగుతున్నాయి. మా భిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు. దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా మేము అందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందండి. అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేము అందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. పెరోల్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు, తర్వాత ఎన్నిసార్లు పేరోళ్ళ మీద బయటకు వెళ్ళినా. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోళ్ళ మీద కూడా బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే జైళ్ల సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోని గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియదు. రన్నింగ్ లో ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ October 2 అనుకుంటున్నా. గవర్నమెంట్ మనకు దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇద్దరు అమ్మాయిలది కదా, ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎక్కడ ఏమి జరిగినా పోలీసులు చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు. పోలీసులు విత్ ఇన్ 48 hours లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే విత్ ఇన్ 1 week లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు 3-4 నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు. కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ఏదైనా ఉంటే గనక ఓపెన్ డిస్కషన్స్ కి నేను రెడీ అని చెప్తున్నా. ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్
అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్నేసే మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించిన కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ కింద గులివింద గిల్సకి కింద మచ్చలు తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేమందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం విండుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈ రోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడో ఆయన, సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్ కి, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ప్రెసెంట్ కేఫ్ కి ఈ రోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, ముఖ్యంగా మా హోమ్ సెక్రటరీ జైల్ ఐజీ మన విశ్వజిత్ గారికి, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషాల పేరు విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రెసిడెంట్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రెసిడెంట్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. అందులో కూడా ప్రెసిడెంట్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళ డైలీ వైజ్ గా ఉన్న అమౌంట్ ని కూడా వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ ని బ్యాంక్ లో వేయటం, కొంత అమౌంట్ ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళలో భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ గానీ, ప్రిజన్ కేవ్స్ గానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైలు కూడా ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ 2 ఉన్నాయి. ఓవరాల్ గా టోటల్ మనకి 3483 మెంబర్స్ ఈ రోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1200 యాక్చువల్ కెపాసిటీ, ఇప్పుడు 1250 మెంబర్స్ ఈ రోజు అక్కడ ఓవర్ క్రౌడ్, ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. అంటే ఇందులోని మేజర్ గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్న దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్, మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర 376 మంది గాంజా కేసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వైజాగ్ తో పోలిస్తే తక్కువే ఉన్నాయి. ఇక్కడ వైజాగ్ లో దగ్గర 1000 వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక 1700-1800 ఉంటే గాంజా కేసెస్, అందులోని కేవలం 1000 వరకు వైజాగ్ లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. సుమారుగా మనందరికీ కూడా తెలుసు, ఈ రోజు
ఈ ప్రిజన్స్ లోని ఎప్పుడో ఇంచుమించుగా 1861లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రిజన్ ఇది. అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రిజన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది, ఓవరాల్ గా అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇందాకే మేము విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సుబ్రహ్మణ్య గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, కూలిపోవడానికి రెడీగా ఉంది. ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం. ఈరోజు ఉమెన్ ప్రిజనర్స్ దగ్గరికి కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఆ క్షణికావేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ. అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది. అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు 6 years లోపు వరకు ఉన్న వాళ్ళు తల్లితో ఉండడానికి, అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట. సెర్లక్ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూశాను. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకు సమస్య పరిష్కారం ఉంటుంది, కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు పశ్చాత్తాపడడం, అట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా గాంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ముందు ఇమీడియట్ గా ఒక 4-5 సైక్రియాటిస్టులను ఇమీడియట్ గా పెద్ద పెద్ద జైల్స్ లోని కొంచెం పంపించడం, ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్ లోని కూడా సైక్రియాటిస్ట్ ని ఏర్పాటు చేయడం. సైక్రియాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్ లోనే డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్ కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాం.